ఆంధ్రప్రదేశ్ను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పలుచోట్ల 47 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్కాపురం జిల్లా నందనమారెలలో 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఏపీలో ఎండలు ఫుల్ బ్లాస్ట్లో దాడి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైం ఉష్ణోగ్రతల డేటా ప్రకారం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం నందనమారెలలో అత్యధికంగా 48.03 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకర స్థాయి ఉష్ణోగ్రత ఇది. కృష్ణా జిల్లా కంకిపాడులో 47.77 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.34 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రిగుడిపాడులో 47.25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లో కూడా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ రికార్డులు చూస్తేనే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఉదయం 9 గంటలకే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి అగ్నికీలలుగా మారుతున్నాయి. వేడి గాలుల ప్రభావంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వెనకాడుతున్నారు. ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు హీట్ జోన్లుగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అయితే మరింత తీవ్రంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో నేల నుంచి వచ్చే వేడి, పైనుండి పడే సూర్యకిరణాలు కలిసి ఉష్ణోగ్రతలను మరింత పెంచుతున్నాయి. వాతావరణ నిపుణుల ప్రకారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిన తర్వాత మానవ శరీరంపై వేడి తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బ ప్రమాదం గణనీయంగా పెరిగింది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగడం, ఓఆర్ఎస్ తీసుకోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం అవసరమని చెప్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పొడి గాలుల ప్రభావం, మేఘావరణం లేకపోవడం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. బయట అడుగు పెట్టడానికే జంకుతున్న పరిస్థితి. విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ అశోక్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి. చాలా చోట్ల 46 నుంచి 48 పైనే సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం చూస్తున్నాం. ఎలాంటి వాతావరణం ఉంది ఏపీ వ్యాప్తంగా? వివరాలేంటి? ఎన్ని రోజులు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు? బిందు, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు అయితే కూడా చాలా తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగోళంగా మారిందని చెప్పుకోవచ్చు. భానుడి బగబగలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు చూస్తే కనుక మార్కాపురం జిల్లాలో రికార్డు స్థాయిలో 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతవరకు కూడా అంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఏపీలో ఎక్కడ నమోదైన పరిస్థితి లేదు. ఇక అదే సమయంలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఇటు కృష్ణా కావచ్చు లేదంటే ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పెనమలూరు కావచ్చు, కంకిపాడు ఈ ప్రాంతాల్లో గడిచిన 3 రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈరోజు కూడా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత అటు కంకిపాడులో నమోదైన పరిస్థితి. ఇటు కేవలం ఉమ్మడి కృష్ణానే కాదు, పల్నాడు కావచ్చు, ఏలూరు జిల్లా, అలాగే బాపట్ల ఈ జిల్లాలో కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది, వచ్చే 4 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి.
గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అలాగే ఇటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను కూడా ఇచ్చింది. అయితే ఉదయం 7 గంటలకే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనట్టుగా 10 గంటలకే దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత కూడా నైట్ 10, 11 తెల్లవారుజాము వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. నైట్ పూట కూడా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు అలాగే ఉంటున్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంత అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తప్పనిసరి అయితే మాత్రమే రోడ్ల మీదకి రావాలి, బయట ఏదైనా అత్యవసర పనులు ఉంటే మాత్రమే రావాలి, ఒకవేళ వచ్చినా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎంత ఎక్కువ ఉందో దానికి తోడు విపరీతమైన వడగాళ్ళు ఉంటున్నాయి. అందుకు ఉదాహరణ రాష్ట్రంలో విజయవాడ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 4 రోజులుగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడు కూడా విజయవాడలో 45 వరకు పైనే ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా అగ్నిగోళంలా కనిపిస్తున్నాయి. ప్రజలు ఎండలో బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. మరొక 4 రోజులు మాత్రం ఖచ్చితంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.